గత కొద్ది రోజులుగా చాలా హడావుడి చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చాలా క్రమక్రమంగా అదేదో అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు కొట్టిన తర్వాత ఏంటి అంత పద్ధతిగా కొట్టాడు, ఏదో మొక్కకు అంటుకట్టినట్టు చాలా పద్ధతిగా కొట్టాడురా చిన్న అంటాడు ఎవరు, తనికెళ్ళబర్ని. అలాగా చాలా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు, అంతకుముందు ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ముందు మాట్లాడిన మాట, ముందు కులాల గురించి మాట్లాడారు. అంతకుముందు తన వెనక ఉన్న నాయకుల గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాజమండ్రి సభలో నేను ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఏం తీసుకున్నా మీరు ఆమోదించాలి, నా నిర్ణయానికి ఎదురు చెప్పకూడదు, మీరే అన్నారు జనసేనాని అని నన్ను ఇప్పటివరకు నేను ఆ మాట ప్రస్తావించలేదు, కానీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. నేను చెప్పిన మాట మీరు వినాలి, నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలి, ఎదురు చెప్పకూడదు అనేది ఓపెన్గా చెప్పారు. నేను ఒక కులానికే నాయకుడిని కాదు అన్నప్పుడు కాపు కులం అందరూ ఎదురు తిరిగారు. కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు, విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టారు. నేను ఒక కులానికే కాదు అన్ని కులాలు కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని అర్థం కాలే. నా వెంట మొదటి నుంచి నాదెండ్ల మనోహర్, లింగమనేని వంటి వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు కూడా చాలామందికి అర్థం కాల. ఇది లోపల అంటే నాదెండ్ల మనోహర్ గారి మీద ఏమైనా కంప్లైంట్లు వచ్చింది దాని గురించి అనుకున్నారు. కానీ కొంతమంది సీనియర్లు ఉన్నారన్నప్పుడు అర్థం కాలే. పార్టీని వీడి వెళ్ళిపోయిన తోట చంద్రశేఖరరావు లేదంటే లక్ష్మీనారాయణ గురించి మాట్లాడినప్పుడు కూడా అర్థం కాలే. వాళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యత్వం వచ్చుండేది వాళ్ళకి అని అన్నప్పుడు కూడా అర్థం కాలే. లింగమనేని రమేష్కి సీట్ ఇవ్వబోతున్నారు, దానికి ఒప్పందం కుదిరిపోయింది, దానికి సంబంధించి అంగీకారం తెలిపిన తర్వాతే ఈ హడావుడంతా మొదలుపెట్టారని ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అర్థమైంది. లింగమనేనికి సీట్ ఇచ్చిన తర్వాత, ఆయన నామినేషన్ వేసేసిన తర్వాత చాలా వేగంగా ఇప్పుడు అర్థం అవుతుంది అందరికీ ఎన్ని రోజులు ఆయన చేసిన హడావుడి వెనక కారణం ఏంటి అనేది. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఆయన స్పందించిన తీరు, అప్పుడు క్రియేట్ అయిన ఒక హడావుడి, అది చివరికి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం రేకెత్తించింది. రాజకీయ పార్టీ నాయకులందరూ ఈయన మీద విమర్శలు, ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఈ హడావుడంతా దేన్ని డైవర్ట్ చేయడానికి అనేది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ హడావుడిలో పడి ఇప్పుడు ప్రకటన అయితే అయిపోయింది, ఇప్పుడు ఎవరో మాట్లాడట్లేదు, ఇంకంత సైలెంట్గా ఉన్నారు. లోపల వాళ్ళు కుమిలిపోయినా, మదన పడినా, ఆవేదన చెందినా ఇప్పుడు పైకి చేసేది ఏమీ లేదు. ఫైనల్గా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎంత హడావుడి దీనికోసమా అనుకుంటున్నారు ఇప్పుడు.